ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో పుట్టిన ఏ కుటుంబమైనా వైద్యం కోసం ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన దుస్థితి లేదని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో 22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి, 9 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు భరోసాగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాల లెక్కలతో సహా త్వరలోనే వెల్లడించబోతున్నామని తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ హాస్పిటల్ కావాలని, అది కూడా 50 పడకల ఆసుపత్రి కావాలని. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ దాదాపు 11,600 కోట్ల రూపాయలు వైద్య శాఖకు ఖర్చు పెట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఖర్చు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణలో పుట్టినటువంటి ఏ కుటుంబమైనా వైద్యం కోసం ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. ఎంత పెద్ద విపత్తు వచ్చినా కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి వైద్యం చేపిస్తాం. ఇది ఒక పెద్ద భరోసా. పని చేసుకుంటామంటే 100 రోజుల పని ఈ రోజు ముందుకు తీసుకొని పోతే ఇంకా పెద్ద ఎత్తున కార్డులు ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం. అదే కుటుంబంలో పిల్లలు చదివించుకుంటా అంటే ఆ చదివించుకోవడానికి కావాల్సిన విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాం.